ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టులకు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. సిడ్నీ వేదికగా పాకిస్తాన్తో తన కెరీర్లో ఆఖరి టెస్ట్ ఆడుతున్నాడు. అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో సల్మాన్ బౌలింగ్లో వార్నర్ 34 పరుగుల వద్ద అవుటయ్యాడు. వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలగడంతో రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. పాకిస్తాన్ కంటే ఆస్ట్రేలియా ఇంకా 197 పరుగులు వెనుకంజలో ఉంది. తొలి ఇన్నింగ్స్లో పాకిస్తాన్ 313 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. కష్టాల్లో ఉన్న పాక్ను మహమ్మద్ రిజ్వాన్ 88, అమీర్ జమాల్ 82 ఆదుకున్నారు. కాస్త దూకుడుగా ఆడుతూ స్కోర్ను సాధించారు. ఆసీస్ బౌలర్లో కమిన్స్ 5 వికెట్లతో సత్తా చాటాడు. అయితే రిటైర్మెంట్ అనంతరం డేవిడ్ వార్నర్ వ్యాఖ్యాతగా అవతారం ఎత్తనున్నారు. అయితే ఈ ఏడాది ఆఖర్లో జరిగే భారత్ ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వార్నర్ కమెంటరీ చేయనున్నాడు. నవంబర్లో ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ 4 టెస్టుల సిరీస్ ఆడనుంది. 2025 జనవరి వరకు సాగే ఈ సుదీర్ఘ పర్యటనలో కమెంటేటర్గా వార్నర్ భాగస్వామ్యం హ్యాపీ న్యూస్ అని తన ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. కుదిరితే వార్నర్ కమెంటరీతో తెలుగు సాంగ్స్ పాడాలని సరదాగా కోరుతున్నారు. అయితే టెస్టులు వన్డేలకు రిటైర్మెంట్ ఇచ్చిన వార్నర్ టీ20లకు అందుబాటులో ఉంటాడు. అంతేకాకుండా ఫ్రాంచైజీ లీగుల్లోనూ పాల్గొంటాడు. ఐపీఎల్లో వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా 112 టెస్టులు ఆడిన వార్నర్ ఇప్పటి వరకు 8,729 పరుగులు చేశాడు. ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్లో 34 పరుగులకే అవుటైన వార్నర్ రెండో ఇన్నింగ్స్లో సెంచరీ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు వన్డేలో ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు చేసిన 6వ బ్యాటర్గా డేవిడ్ వార్నర్ నిలిచాడు. 161 మ్యాచ్ల్లో 45 సగటుతో 6,932 పరుగులు చేశాడు. అలాగే అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన రెండో ఆసీస్ ప్లేయర్గా వార్నర్ నిలిచాడు. వన్డేలో రిక్కీ పాంటింగ్ 29 సెంచరీలు సాధించగా వార్నర్ 22 శతకాలు సాధించాడు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.